విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు దుర్గమ్మ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణాదేవిని దర్శించుకుంటే ఆకలి దప్పి కలుగు ఉండదని దుర్గాగుడి పండితులు యనమండ్ర ఉమాకాంత శర్మ తెలిపారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ధనధాన్య వృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతుందన్నారు. सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थम भिक्षां देहि च पार्वती अने अम्मवारिनि మనం ప్రార్థన చేసినట్లుగా అమ్మవారు ఒక విశేషమైన విలక్షణమైన రూపంలో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ చరాచర జగత్తులో ఏ జీవుడైనా సరే ప్రాణం నిలుపుకోవాలంటే ఆహారమే ప్రధానం. అటువంటి అన్నాన్ని ఆహారాన్ని అనుగ్రహించే స్వరూపంగా ఆ జగన్మాత అన్నపూర్ణాదేవిగా మనకు దర్శనమిస్తూ ఉన్నది. అటువంటి ఆహారము అమ్మ నుంచి పొందేటువంటి అనుగ్రహము ప్రసాదం ద్వారా మనం ఏం పొందుతాం? జ్ఞాన వైరాగ్య సిద్ధి అర్థం భిక్షాం దేహి చ పార్వతి అని ప్రార్థన చేసినట్లుగానే జ్ఞానాన్ని పొందుతాము. మనం జ్ఞానం అంటే ఇహ జీవితంలో మనం ఎలా వ్యవహరించాలి, ఎలా విజయములు సాధించుకోవాలి అని దానికి ప్రధానం జ్ఞానం. కాబట్టి అమ్మ అనుగ్రహం ద్వారా ఆ జ్ఞానాన్ని మనం పొంది ఇహంలో విజయములు సాధించడమే కాకుండా పరంలో అమ్మ సాయుధ్యాన్ని పొందేటువంటి వైరాగ్యాన్ని కూడా అమ్మ యొక్క ప్రసాదం చేత మనం పొందగలుగుతాం. దేవస్థానంలో భక్తుల కొరకు కొన్ని ఆర్జిత సేవలు దసరా నవరాత్రులు ఏర్పాటు చేసి ఉంచారు. అందులో ప్రధానమైనది కుంకుమార్చన కార్యక్రమం. ఈ కుంకుమార్చన మహామండపం 6వ అంతస్తులో ఒక విడతగా ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా ఇదే మహామండపం 6వ అంతస్తులో ఖడ్గమాలార్చన, అలాగే దేవస్థానంలో పైన రావిచెట్టు దగ్గర ఈశాన్య భాగంలో అమ్మవారి యొక్క శ్రీచక్ర నవావరణార్చన, యాగశాలలో శతచండీ యాగ మహోత్సవాలని భక్తులు జరుపుకోవడం కోసం అందుబాటులో ఉంచారు దేవస్థానం వారు.